హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్. హై ప్రోటీన్ ఫుడ్ అంటే షాక్ కాకండి, జస్ట్ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే చేయొచ్చు. ఎలా అంటారా, ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఒకసారి నేను మీకు దీనికి కావాల్సినవి అన్నీ నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూసి వెంటనే చేసేయండి. దీనికి కావాల్సినవి మిల్ మేకర్ మీకు తెలుసు కదండి ఎలా ఉంటుందో. అది మిల్ మేకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ మిల్ మేకర్ తీసుకొని దాంట్లో వేడి చేసిన నీళ్ళు పోయాలి. వేడి చేసిన నీళ్ళు దాంట్లో పోసి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసేయాలి. మూత పెట్టి నానబెట్టేసేయాలి ఒక 10 మినిట్స్ వరకు. సో ఆలోపు మనం టొమాటో, ఆనియన్ కట్ చేసుకోవచ్చు. అవి 10 మినిట్స్ నానిన తర్వాత దాన్ని మొత్తం పిండేసేయాలి. కంప్లీట్గా వాటర్ లేకుండా పిండేసేయండి. చూడండి నేను ఎలా పిండేస్తున్నానో అలా పిండేసేయాలి. వాటర్ ఉండొద్దు, కంప్లీట్గా తీసేసేయాలి. వాటర్ మొత్తం పోవాలన్నట్టు దాంట్లో వాటర్ మొత్తం తీసేయాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వాటర్ తీసేసిన మిల్ మేకర్ వేసుకొని, అండ్ ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ మిల్ మేకర్ వేసుకున్నాను కదా, దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి, సేమ్ అదే క్వాంటిటీలా. అండ్ మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పాలు కూడా యాడ్ చేస్తున్నాను, సాఫ్ట్నెస్కి, సాఫ్ట్గా ఉంటుంది కొంచెం. సో ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చే వరకు చూడాలి. ఓన్లీ 1 విజిల్లే రావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ 1 విజిల్ వచ్చి తీసేసిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్గా వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కంప్లీట్ వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని కూడా కంప్లీట్గా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ అంటే ఇప్పుడు కొంతమంది సీజర్స్ తోటి కట్ చేస్తారు. నేనైతే ఇదే స్పూన్ తోటి స్మాష్ చేసేస్తున్నా. సీజర్స్ తోటి ఇంకా చిన్న కావాలనుకుంటే మీరు సీజర్స్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. నైఫ్ పెడితే ఇంకా చిన్నగా వస్తుంది. సో నేను బెటర్ ఇదే స్పూన్ తోటి స్మాష్ చేసేస్తున్నాను. స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు నేను స్మాష్ చేస్తున్నట్టు జస్ట్ చేయన్నట్టు స్మాష్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలండి. మనకి సరిపడంత ఆయిల్ పోసుకొని తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలన్నట్టు. ఆవాలు, జీలకర్ర వేసుకుంటూ పోపు పెట్టుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర, తర్వాత మీరు మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేసుకోండి. సో నేను దీంట్లో మిరపకాయలు యాడ్ చేయలేదు. మన బగారాకు వేసాను, లవంగాలు, యాలకులు. నేను మిరపకాయలతో కాకుండా కొంచెం కారంతో చేస్తే టేస్ట్ ఉంటుందని కారంతో ట్రై చేశాను నేను. లవంగాలు, యాలకులు వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. బెటర్ చిన్న సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని సరిగ్గా మంచిగా గోలిన తర్వాత మంచిగా గోలిన తర్వాత మనకి అది చిన్న సైజు ఎందుకు అనంటే అది దాంట్లోనే కలిసిపోతుంది అన్నట్టు. సో మనం దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి లేకపోతే ఎల్లిపాయలైనా కానీ కొంచెం ముక్కలు దంచేసి వేయండి, దానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అది ఇంకా స్పెషల్ టేస్ట్ ఉంటుంది అది. అండ్ చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా దీంట్లో వేసేసుకోవాలి.
టొమాటో మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నా నేను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఎందుకంటే టమాటా ఈజీగా ఉడికిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి దాన్ని ఫస్ట్. ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. దాంట్లో నేను మిరపకాయలు వేసుకోలేదు కాబట్టి కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ కారం. 2 స్పూన్స్ అంటే మరీ నిండా కాదండి, జస్ట్ లైట్గా అట్లా 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసేసాను. సాల్ట్ తగినంతగా. అండ్ దీంట్లో మీరు కొత్తిమీరల పొడి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుంటే కొత్తిమీరల పొడి కూడా ఇది ఒక 1 స్పూన్ వేసుకోండి. వన్ స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. 5 మినిట్స్ కాకపోయినా 2 మినిట్స్ అయినా కానీ ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. దాంట్లో మీరు స్మాష్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. అడుగంటొద్దు, అడుగంటితే టేస్ట్ ఉండదు. సో అడుగంటకుండా మంచిగా మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. ఇది మిల్ మేకర్ వేసినాక కూడా ఇంకొక 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచేసుకోవాలి. స్టవ్ మీద ఉంచుకొని కొంచెం మీరు కొత్తిమీరాకు ఉంటే కొత్తిమీరాకు వేసుకొని స్టవ్ మీద ఉంచేసుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోండి. 5 మినిట్స్ అట్లా ఉండనివ్వండి. లాస్ట్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది మాత్రం హై ప్రోటీన్ ఫుడ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది మీరు చపాతీలో కానీ పూరీ చేసుకుంటే పూరీలో కానీ ఈవెన్ మీకు ఏది ఇష్టం లేకపోయినా కానీ ఈవెన్ బ్రెడ్లో మిడిల్లో పెట్టుకొని అయినా కానీ దీన్ని ట్రై చేయొచ్చు. ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలకు ఒక్కసారి ట్రై చేస్తే చాలు, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.